జమదగ్ని రుచికుడు అని ఆయనకి వివాహం చేశారు. ఆ రుచికుడు అనే మహర్షికి భార్గవ వంశం వాడు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు జమదగ్ని. జమదగ్ని కుమారుడు పరశురాముడు. ఇట్లా అంటే విశ్వామిత్రుడి అక్కగారికి రుచికుడు అనే భర్త ఉంటే మహర్షి, వాళ్ళిద్దరికి పుట్టినటువంటి జమదగ్నికి పరశురాముడు ఉంటాడు. ఇది ఆ రిలేషన్. అందుకని మా గురువు గారికి బంధుకోటిలోని వాడి కనుక నేను వదిలేసుకున్నా, లేకపోతే నేను ఎందుకు చూసేస్తాను అన్నాడు. రామచంద్ర, నా పదగతిని కొట్టవాకు, నా కాళ్ళు నరికేవాకు, నేను నడవలేను. నా పుణ్యలోక ఆర్జించాను కదా తపోశక్తి చేత, వాటిని కొట్టేసే బాణంతో మళ్ళీ కావాలని తపస్సు చేసే పుణ్యలోక సంపాదించుకుంటా అన్నాడు. అప్పటికి రాముడు వయసు ఎంత 16 ఏళ్ళండి. గుర్తుపెట్టుకోండి, రాముడు ఎంత గొప్పవాడు, పరశురాముడు అంతటి వాడిని అతి సునాయాసంగా నిర్జించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. ఈ పరశురాముడు ఎవరు? ఈ ప్రపంచంలోనే ఆ షట్చక్రవర్తుల్లో ఒకరైనటువంటి కార్తవీర్యార్జునుడిని చంపాడు యుద్ధంలో. అట్లాంటి కార్తవీర్యార్జునుడిని నిర్జించగలిగినటువంటి పరశురాముడిని కూడా 16 ఏళ్ల బాలుడైన శ్రీరామచంద్రుడు అత్యంత సునాయాసంగా ఓడించేశాడు. సరే, అంటే రాముడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో ఇప్పుడు చెప్పడం కోసం ఈ సన్నివేశం చెప్పారు. ఇకపోతే ఇంకొక ఘట్టం ముఖ్యమైనది. దశరథ మహారాజుకి రాముడి వివాహానికి వచ్చిన తర్వాత 12 ఏళ్ళు గడిచిపోయాయండి అయోధ్యలో. 12 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత దశరథ మహారాజు కొన్ని అశుభ శకునాలు కనపడుతున్నాయి. గ్రహాల అనుకూలంగా లేవు. ఏ క్షణం ఏం జరుగుతుందో అనేటువంటి భయభ్రాంతుడు అయిపోతున్నాడు. సిద్ధాంతులంతా కూడా నీకు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఏ క్షణమైనా ఎటువంటి ఆపదైనా రావచ్చు అనేటువంటి హెచ్చరిక చూస్తున్నారు. అప్పుడేమైంది, అరే నా పరిస్థితి ఎట్లా ఉంది, రాముడికి అవరాజ్య పట్టాభిషేకం చేయాలి, భరతుడు లేనప్పుడు ఏం జరగాలి. అయితే భరతుడు లేనప్పుడు భరతుడు కూడా లేడు, నిజంగా కేకే రాజ్యాన్ని ఉన్నాడు. ఇది జరగాలన్నప్పుడు ఎందుకు భయపడ్డాడంటే, కైకకు పుట్టిన సంతానానికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని ఆ కైకమ్మని వివాహం చేసుకునే సందర్భంలో మాట ఇచ్చుకుంటే కేకయ్య రాజుకి ఆ మాట తప్పిపోతున్నాడు. అందుకని భరతుడు లేనప్పుడే ఏమో లిటిగేషన్ పెడతాడేమో భరతుడు అంటేనే. అందుకని అత్యవసరంగా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశాడు. సభలో అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చుని యవరాజ్య పట్టాభిషేకానికి ముహూర్తం ఎవరు నిర్ణయించాలంటే చెప్పండి, రాజగురువు ఆయన నిర్ణయించాలి. కానీ ముహూర్తం దశరథుడే పెట్టేశాడు. మాట వరుస కడిగాడు వశిష్ఠులు వారిని. వశిష్ఠులు కూడా ఏం చెప్పలా, అందులో దోషం ఉందని కానీ లేదని కానీ ఏం చెప్పలా, కనుక ఉన్నాడు. రేపు పొద్దున్నే యవరాజ్య పట్టాభిషేక ముహూర్తం అని చెప్పేసరికి ఆ యొక్క సిద్ధాంతులు పెట్టినట్టుగానే ఆయన కూడా పెట్టేశాడు ఒక ముహూర్తం.